హాయ్ హలో అండ్ వెల్కమ్ టు జర్మన్ జీవితం. ఈరోజైతే నేనుంటున్న కాలేజ్ హాస్టలు, కాలేజ్ అన్నీ చూపిద్దామని ఫిక్స్ అయ్యా అనమాట. ఇది నేను చదువుతున్న కాలేజ్ కాదు. నేనుంటున్న హాస్టల్ దగ్గర కాలేజ్ అనమాట ఇది. ఈ టాప్ జర్మనీలోనే వన్ ఆఫ్ ద టాప్ కాలేజు. గోయితే కాలేజ్ అంటారు. ఇక్కడ నేను కూడా చదువుదామని చాలా ట్రై చేశా కానీ బట్ జర్మన్ మ్యాండేటరీ దీంట్లో. ఈ కాలేజ్‌లో చదవాలంటే ఇంగ్లీష్ కోర్సెస్ ఏం లేవు. అందుకే ఇంగ సర్లే అని చెప్పి ఈ కాలేజ్ పక్కనే ఫ్రాంక్‌ఫర్ట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ అని ఉంది. ఆ కాలేజ్‌లో నేను చదువుతున్నా అనమాట. సో, ఇంకా ఇది ఈ కాలేజ్ చరిత్ర. స్టార్ట్ టు ఎండ్ ఎలా బిల్డ్ చేశారు ఏంటి అని జస్ట్ బ్రీఫ్‌గా చెప్పాలంటే ఈ కాలేజు ఇది కాలేజే కాదు. ఇది 1949లో యూఎస్ ఆర్మ్డ్ ఫోర్సెస్‌కి మెయిన్ హబ్ అనమాట ఇది. ఆ తర్వాత దీన్ని కెమికల్ ఫ్యాక్టరీగా చేంజ్ చేశారు. ఆ కెమికల్ ఫ్యాక్టరీ చేంజ్ చేసిన తర్వాత కొద్ది సంవత్సరాలకి దీన్ని కాలేజ్ చేశారనమాట. ఇంకా ఇది మొత్తం ఈ స్టేట్ యొక్క అప్పట్లో ఉండే మ్యాప్, తర్వాత అప్పట్లో ఉండే ఈ ఈ సెంట్రల్ రైల్వే స్టేషన్ ఇదంతా ఇంకనమాట. ఇది ఇంగ మొత్తం ఇది ఎప్పుడు కన్‌స్ట్రక్ట్ చేశారన్నటి నుంచి ఇంక మొత్తం ఉందనమాట. ఇది కాలేజ్ మెయిన్ ఎంట్రన్స్. పేరుకే కాలేజ్ మెయిన్ ఎంట్రన్స్ కానీ ఇదేం పెద్ద యూజ్ చేయరు మెయిన్ ఎంట్రన్స్. అంతా బ్యాక్ సైడ్ నుంచే వస్తుంటారు. ఇంకా అది కాక ఈరోజు సాటర్డే, సండే కాబట్టి ఇంకా ఎవడుండడు అసలు కాలేజ్ సైడు. చాలా తక్కువ మంది ఉంటారు. ఇంకా మీలో ఎవరికైనా నేను చదువుతున్న యూనివర్సిటీకి ఎలా రావాలి, ఎలా ఏంటి అని ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. లేదంటే ఇక్కడ ఒక వీడియో కూడా చేశాను ఆల్రెడీ ఎలా రావాలి జర్మనీకి ఎలా ఏంటి అని. ఆ వీడియో కాల్స్ ఉన్నాయి కార్డ్స్‌లో వదిలేస్తా చూడండి. అలా కాకుండా ఇంకా ఏమైనా సజెషన్స్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఈ కాలేజ్‌కి చదవాలనుకుంటే మాత్రం మీరు జర్మన్ పక్కా మ్యాండేటరీ ఉండాలి. ఇది మొత్తం పార్కింగ్ స్పేస్ అనమాట. మెయిన్‌గా ఇక్కడ స్టూడెంట్స్ కానీ ఎక్కువ మంది సైకిల్స్ ప్రిఫర్ చేస్తారు. సో, మీరు జర్మనీలో ఎక్కడికెళ్ళినా కూడా సైకిల్‌కంటూ సెపరేట్ పార్కింగ్ ఉంటది. సెపరేట్ రోడ్స్‌లో కూడా సెపరేట్ లేన్స్ ఉంటాయి. అంతా చాలా ఎక్కువ ఉంటారు సైకిల్స్. షార్ట్ డిస్టెన్స్‌కి సైకిల్ చాలా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇంకా ఇది మొత్తం కాలేజ్ మ్యాప్. ఇది చాలా పెద్ద కాలేజ్. ఇది చాలా పెద్ద కాలేజు. ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజే కాదండి కోర్సెస్‌లో కూడా. అస్సలు ఈ కాలేజ్‌లో లేని కోర్స్ అంటూ లేదనుకుంటా. బిజినెస్ ఉంది, ఫినాన్స్ ఉంది, హెల్త్ ఉంది, కంప్యూటర్స్ ఉంది, టెక్నాలజీ సైడ్ ఉంది, సివిల్స్, మెకానికల్ అన్నీ ఉన్నాయి. నేను చదువుతున్న కాలేజ్‌లో ఇన్ని లేవు. మన సైడ్ ఎలా అయితే యూనివర్సిటీస్, ఐఐటీస్ ఎట్లున్నాయో అది ఈ ఇలా. ఇంకా నేను చదువుతుండేమో స్పెసిఫిక్‌గా ఓన్లీ ఫినాన్స్‌కి, కంప్యూటర్స్‌కే అనమాట. ఇంక మిగతా ఏం లేవు. అయినా ఇక్కడ వాళ్ళు మనలాగా ఓన్లీ ఇంజినీరింగ్ అంటే కంప్యూటర్స్, ఈసీఈ, సివిల్, మెక్ ఓన్లీ నాకు తెలిసి 5 గ్రూప్సే ఉంటాయి. కానీ ఇక్కడ ఆల్మోస్ట్ వైడ్ రేంజ్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. ప్రతిదీ కూడా ఫుల్ అయితుంటాయి సీట్స్ అలా ఉంటారు. దానికి ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇది క్యాంటీన్. జస్ట్ ఎంత పెద్దగా ఉంది కదా! ఇది మొత్తం క్యాంటీన్ అనమాట. ఇంకా ఈ క్యాంటీన్ అని కాదు మెయిన్ ఈ ప్లేస్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇది సమ్మర్‌లో ఇలా పూలు ఇవన్నీ ఉన్నాయి. వింటర్‌లో అయితే ఇట్లా పూలు ఏముండవు కానీ కొంచెం మంచు పడుతుంటది. అలా చాలా బాగుంటది చూడ్డానికి. సమ్మర్‌లో ఇంకా ఈ పూలు ఇలా ఎవరికైనా పూలు ఇట్లాంటివి నచ్చేటోళ్ళకి ఇంకా బాగుంటదనుకో. బట్ నాకు సమ్మర్ అంతగా నచ్చదు కాబట్టి వింటర్‌లో నాకు చాలా బాగా అనిపిస్తది ఈ కాలేజు. ఇంకా ఇది ఈ మెయిన్ సెంటర్ అన్నట్టు ఇది. ది క్యాంటీన్‌కి బ్యాక్ సైడ్ కూడా ఒక మంచి స్టాచ్యూ లాంటిది పెట్టారు. చూపిస్తాం పాండి. ఇక్కడ ఇంకా అదే అండి నేను చెప్పింది. ఇది లైక్ ఒక మనిషి స్టాచ్యూ లాంటిది. అది కాక మొత్తం ఆల్మోస్ట్ ఆల్ లాంగ్వేజెస్ కవర్ చేస్తారు ఈళ్ళు. దీంట్లో తెలుగు ఏమో నేను ఇంతవరకు గమనించలేదు కానీ హిందీ అయితే ఉంది. హిందీ, ఇంగ్లీషు, చైనీస్ ఇలా అన్నీ ఇంక్లూడ్ చేసేసారు. ఇది మెయిన్.
ఇంత దాకా చూసారు కదా! ఇది మొత్తం కాలేజు. ఇంకా ఇది సెంట్రల్ లైబ్రరీ అనమాట. ఆల్మోస్ట్ అయినా సెంట్రల్ లైబ్రరీ అని కాదు, ఇక్కడ ప్రతి బ్లాక్‌లోన ఒక లైబ్రరీ ఉంటది. ఇది ఇంకా డెడికేటెడ్‌గా లైబ్రరీ కోసం అని చెప్పి ఒక బిల్డింగ్ కట్టారు. ఇంకా ఆడ కనపడుతున్నాయి కదా! ఈ ఈ వెనకాలవన్నీ ఇంకా స్టూడెంట్ హాస్టల్స్ అనమాట. ఒక 7 స్టూడెంట్ హాస్టల్స్ ఉంటాయి. ఐ మీన్ 7 బ్లాక్స్. ఆల్మోస్ట్ ప్రతిదీ సేమ్ ఉంటది. ఒక్కొక్క బ్లాక్‌లో ఐ మీన్ ఒక్కొక్క ఫ్లోర్‌కి 12 మెంబర్స్ షేరింగ్ ఉంటారు. 12 మెంబర్స్‌కి కలిపి కామన్‌గా ఒక షేర్డ్ కిచెన్ ఉంటది. పైకెళ్ళినాక చూపిస్తా మీకంతా. ఐ మీన్ ఇంకా ఇది మెయిన్ బ్లాక్స్‌కి ఎంట్రన్స్. ఇక్కడ ఎంట్రన్స్‌కి ఏ ఎంట్రన్స్ అయినా కానీ ప్రతి బ్లాక్ ముందు ఇట్లా పార్కింగ్ స్పేస్ ఉంటది సైకిల్స్ కోసం డెడికేటెడ్‌గా. చెప్పాను కదా! ఇక్కడ సైకిల్స్ చాలా ఎక్కువ యూజ్ చేస్తారు. చిన్న చిన్న ట్రాన్స్‌పోర్టేషన్స్‌కి అన్నిటికీ సైకిలే యూజ్ చేస్తారు మెయిన్‌గా. ఇంకా ఇది లెటర్ బాక్సెస్. ఇక్కడ ఐ మీన్ ఏ డెలివరీ వచ్చినా, ఏ ఆర్డర్ వచ్చినా ఇక్కడ ఈ లెటర్ బాక్సెస్‌లో ఏసేసి వెళ్ళిపోతారు. ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయరనమాట. సో, ఇంకా ఏమి వచ్చినాయి అనేది మనకంటూ ఒక కీస్ ఉంటది. ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇంకా ఏదైనా నీ సైన్ కావాల్సిన మాత్రమే ఇవ్వరు ఇక్కడ. ఇది కాలింగ్ బెల్ లాంటిదనమాట. అక్కడ ప్రతి ఒక్కరికి నెంబర్ ఉంటది. ఆ నెంబర్ క్లిక్ చేసి ఇక్కడ రింగ్ సింబల్ కొట్టేస్తే వాళ్ళకెళ్తది. వాళ్ళు మనం ఏమైనా మాట్లాడుకుంటే మాట్లాడొచ్చు. తర్వాత వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తారు. డోర్ ఓపెన్ చేస్తే ఇక్కడ సౌండ్ వస్తది. అండ్ సో డోర్ ఓపెన్ చేయొచ్చు. ఆ కనిపిస్తుండేది ఇంకా వాషింగ్ ఏరియా అనమాట. ఈ వాషింగ్ ఏరియాలో మనకంటూ ఒక కార్డ్ ఇస్తారు. ఆ కార్డ్‌కి మనం మనీ లోడ్ చేసుకొని ఇంకా వాష్ చేసుకోవాలన్నమాట. కిందవన్నీ వాషింగ్, పైన డ్రైయింగ్. ఇక్కడ ఆడుకోవడానికి కూడా ఇలాంటివి ఉంటాయి. ఇక్కడ పెద్ద క్రికెట్ ఆడరు కాబట్టి ఇంక ఇలాంటివి ఉంటాయి బోర్డ్ గేమ్స్ చాలా. ఇది మిషన్ కార్డ్ పెట్టుకొని లోడ్ చేసుకోవడానికి. ఇక్కడ కార్డ్ పెట్టి డబ్బులేస్తే లోడ్ అవుతదనమాట. ఆ తర్వాత ఇంకా ఇది మెయిన్ ఆపరేటింగ్ మిషన్ అనమాట. ఇక్కడ మనం ఆ కార్డ్ పెట్టి ఏ మిషన్ అయితే ఆన్ చేయాలనుకున్నామో అది ఆన్ చేస్తే అది యాక్టివేట్ అవుతది ఆ మిషన్. వాషింగ్‌కి, డ్రైయింగ్‌కి. ఐ మీన్ వాషింగ్‌కి, డ్రైయింగ్‌కి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క దానికి 1 అవర్, 1 అవర్ పడుతుందనమాట. చాలా లేట్ అవుతది ఇవి. బట్ బాగానే వర్క్ అవుతాయి మిషన్స్ అయితే. వాడొచ్చు. ఇంకా ఇక్కడ మేము 4th ఫ్లోర్‌లో ఉంటామనమాట. ఇంకా ఈ వాషింగ్ మిషన్స్‌కి ఐ మీన్ ఒక వాషింగ్‌కి 2.5 యూరోస్, డ్రైయింగ్‌కి 2 యూరోస్ అనమాట ఒక్కొక్క మిషన్‌కి. అట్లా ఆల్మోస్ట్ ఒక వాష్‌కి 4.5 యూరోస్ పడుతది. ఆల్మోస్ట్ ఒక 400 అనమాట పర్ వాష్‌కి అలా. ఇంకా ఇది మెయిన్ రూము. యువతల 6 రూమ్స్ ఉంటాయి. యువతల 6 రూమ్స్ ఉంటాయి. యువతల 6 మెంబర్స్‌కి కలిపి టోటల్ 12 మెంబర్స్‌కి కలిపి షేర్డ్ కిచెన్ ఉంటది. ఇంకా ఇది మెయిన్ రూము. కింద చూపించా కదా! ఇది అనమాట. అక్కడ వాళ్ళు ఎవరైనా కాలింగ్ బెల్ కొడితే ఇక్కడ మనకి వినపడుతది. అండ్ ఐ మీన్ మన రూమ్‌కి కొడితే. సో, ఇక్కడ అది ప్రెస్ చేసి మాట్లాడొచ్చు. మాట్లాడి మనకు ఓకే అనుకుంటే అది కీ సింబల్ ప్రెస్ చేస్తే డోర్ ఓపెన్ అయితది. ఇంకా అలాగే కాకుండా మ్యూట్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. దాన్ని క్లిక్ చేస్తే మ్యూట్ అయిపోద్ది. ఇలా. ఇంకా అయినా ఇక్కడ రూమ్స్ మోస్ట్‌లీ ఏవి పెద్దగా ఉండవండి. చాలా చిన్నగుంటాయి. ఈ రూమ్ కూడా అంతే. ఐ మీన్ స్టూడెంట్ డార్మ్ అనే కాదు, బయట రూమ్స్ కూడా చాలా చిన్నగుంటాయి. ఐ మీన్ ఏవి పెద్ద అపార్ట్మెంట్స్ అయినా ఏమైనా కూడా. ఇది బాత్రూము. దీంట్లో ఇది షవరు ప్లస్ టాయిలెట్ 2 కలిపే ఉంటాయి. బాత్రూమ్స్ కూడా అంతే. అసలు కొన్ని ఇండియాలో చాలా పెద్దగా ఉంటాయి కదా! ఇక్కడ చాలా చిన్నగా ఉంటాయి. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రతి దాంట్లోన హీటర్ ఉంటది. అది కొంచెం ఈ కోల్డ్ టెంపరేచర్స్‌లో బాగా యూజ్ అవుతది. ఇంకా ఈళ్ళు ఫ్యాను, ఏసీలు అసలు వాడరండి. ఇప్పుడు సమ్మర్ కదా! సమ్మర్‌లో ఉడుకు పెడుతుంటది. కానీ ఫ్యాను, ఏసీలు ఏమి ఉండవు. ఉడుకు చచ్చిపోతారు కానీ ఫ్యాన్లు, ఏసీలు వేసుకోరు. ఇంకా ఇది చూపించా ఇందాక లైబ్రరీ. దాని అవతలే పార్క్ ఉంటదనమాట. ఇక్కడ పార్క్స్‌ని చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తారండి. అసలు ఎక్కడ కూడా గలీజ్ అనేది ఉండదు. మెయిన్ ఇంకా వీళ్ళు అంతా డస్ట్‌బిన్స్‌లో ఏసేస్తారు కాబట్టి చెత్త చాలా బాగా మెయింటైన్ చేసుకుంటారు పార్క్స్ అన్నీ. ఇంకా సాటర్డే, సండే అయితే చాలా ఫుల్‌గా పార్క్‌లో ఉంటారు జనాలంతా. ఇంకా ఇది కిచెను. కిచెన్‌లో అంటే ఈ షేర్డ్ కిచెన్ అని చెప్పా కదా! ప్రతి దాంట్లోన ఇక్కడ హీటింగ్ ఉంటది. ఇంకా ఇది వాటర్‌కి, హీటింగ్‌కి అడ్జస్ట్ చేసుకోవడానికి మిషన్ అనమాట. కిందదేమో హీటరు, పైనదేమో వాటర్ అడ్జస్ట్ చేసుకోవడానికి. అంటే మనకి నచ్చిన టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ఐ మీన్ మనకి వాటర్ ఎంత టెంపరేచర్ కావాలి, లేదంటే హీటింగ్ ఎంత టెంపరేచర్ కావాలి, హీటింగ్ మిషన్స్ అలా అని. ఇంకా ఈ బీర్ బాటిల్ చూసి భయపడకండి. ఇక్కడ బియర్లు చాలా తక్కువ కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ అందరూ అవి ప్రిఫర్ చేస్తుంటారు, వాటర్ కంటే చాలా తక్కువ పడతాయి. ఇంకా ఇది మెయిన్ స్టవ్. ఇక్కడ మెయిన్ ఇట్లా గ్యాస్ స్టవ్లు ఏమి ఉండవు, అన్నీ ఎలక్ట్రిక్ స్టవ్సే అనమాట. ఇలా వీళ్ళు మనం మామూలుగా ఎలక్ట్రిసిటీ బిల్ ఎలా వస్తుంది, గ్యాస్ బిల్ ఇలా ఎలా వస్తాయి, ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్స్ అలా వస్తుంటాయి. ప్రతి దానికి ఎలక్ట్రిసిటీని యూస్ చేస్తుంటారు. ఇది ఇంకా ఓవెన్. ఇంకా ఇట్లా షెల్ఫ్స్, ఇట్లా ప్రతి షెల్ఫ్స్ కూడా చాలా తక్కువే ఉంటాయి, మన సైడ్ ఉన్నట్టు కూడా ఉండవు. ఇంకా ఇది మైక్రోవేవ్. ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఇంక చెప్పనక్కర్లే, చాలా చిన్నగా ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రతి దగ్గరలో ఇట్లా అంతా ఇది ఒక సెటప్ లాగా ఇచ్చేస్తారు, చాలా చిన్నగా ఉంటాయి అన్నీ. ఇంకా దీంట్లో ఐ మీన్ కిచెన్లో కూడా షేడ్ బాత్రూమ్ లాగా ఉంటుంది ఉంది. ఐ మీన్ ఇంకా ఎవరైనా అర్జెన్సీ ఉండి, లేదంటే ఎవరైనా గెస్ట్ లాంటి వాళ్ళ కోసం అన్నట్టు పర్లేదు, ఇది కూడా బాగానే ఉంటుంది. ఈ టబ్స్ పెట్టింటారు కానీ మనకేం పెద్ద యూజ్ కావు, మనం జస్ట్ నిలబడుకునే పోసుకుంటాం కాబట్టి పెద్ద ఏమో యూజ్ కాదు. ఇదే అండి ఇంకా మా స్టూడెంట్ డామ్ టూర్ అండ్ దెన్ కాలేజ్. ఇంకా పార్క్ ఉంది కదా, ఆ పార్క్కి వెళ్దాం పండి. ఇది మెయిన్ ఐ మీన్ కాలేజ్ పక్కన ఉండే పార్కు. కాలేజ్కనే కాదు, ఐ మీన్ జనరల్గా అందరు సాటర్డే సండే అయితే ఇంకా మొత్తం వీళ్ళు స్టూడెంట్స్ కానీ ఫ్యామిలీస్ కానీ అందరూ వర్క్ ఏం పట్టించుకోకుండా మొత్తం అందరు వచ్చేసి ప్రశాంతంగా రోజంతా ఇక్కడే ఉంటారు అనమాట. ఇంకా వీళ్ళకి పెట్స్ అంటే ఇంకా ఫుల్ ఇష్టం అన్నట్టు. పెట్స్ని ఇంకా కన్న కొడుకులు కూతురులాగా చూసుకుంటారు, కన్న బిడ్డలాగా చూసుకుంటారు. అలా ఉంటుంది వెళ్ళి. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాతే అనుకుంటా నేను విచిత్రమైన గేమ్స్ చూసాను. ఇప్పుడు అది చూడండి, జస్ట్ మధ్యలో బాటిల్ పెట్టింటారు, అవతల యువతల బాల్తో కొడతారు. ఆ బాటిల్ పడితే మనం ఐ మీన్ ఆ బాటిల్ ఎవరైతే పడేస్తారో అవతల టీము అది బాల్ ఎత్తుకొచ్చే లోపు ఈడు ఎంతైనా తాగేచ్చు అనమాట మధ్యలో బాటిల్లోది. సేమ్ మన లగోరిలాగా, కానీ వీళ్ళు మందుతో ఆడుకుంటుంటారు, మందు తాగడానికి. ఇలాగే మా స్టూడెంట్ హాస్టల్స్లో కూడా ఆడతారనమాట. మనం గోళీలాట ఎలా అయితే ఆడతామో వీళ్ళు కూడా గోళీలాట లాంటిది. ఏమంటే ఆడ గోళీ పడితే ఇంకా వీళ్ళు ఓట్కాలు బియర్లు తాగుతుంటారు, అలాంటి ఆటలన్నీ ఆడతారు వీళ్ళు. ఇంకా ఇది చాలా పెద్దగా ఉంటుంది పార్కు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇలా ఇండియాలో ఎందుకు ఇంత పెద్ద మంచిగా పార్క్స్ ఉండవా అని. అంతే అండి, ఇంకా ఇది కాలేజు హాస్టలు పక్కన పార్క్. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ జర్మన్ జీవితం. ఓకే, బాయ్ బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.